ఈరోజు ఫినిక్స్ సబర్బ్‌లో ఉన్న గిల్బర్ట్‌లో ఈ మదర్ నేచర్ ఫార్మ్ అనే ఫార్మ్‌ని చూడడానికి వచ్చాము. ఈ ఫార్మ్ అంటే ఫార్మ్ హౌస్ ఆర్ వ్యవసాయ క్షేత్రం అని మనం చెప్పుకుంటాం కదా! అలాంటిది. కాకపోతే అమెరికాలో కొంచెం ఎక్స్‌కర్షన్‌కి ఈజీగా ఉండేటట్టు బాగా చేసుంటారు. ఇక్కడ కార్లు సుమారుగా ఒక రోజుకి 200, 200-300 కార్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఫార్మ్ ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్ స్టార్టింగ్ ఇనిషియల్‌గా చిన్న ట్రాక్టర్ పెట్టారు. దాని మీద నేను కూడా ఎక్కి ఫోటో దిగాను. ఇక ఈ ఫామ్ హౌస్ మొత్తం డీటెయిల్స్ ఏమున్నాయి, దానివల్ల ఎంత వాళ్ళకి లాభం రావచ్చు, నా అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను లోపలికి వెళ్ళాక. ఇక్కడ ఇవన్నీ సన్ఫ్లవర్, ఇది ఆర్టిఫిషియల్ అనుకుంటాను. ఇక ఇది మదర్ నేచర్ ఫాము. ఇక్కడ కొన్ని సీడ్స్ పెట్టారు, మన దగ్గర పెట్టినట్టు జొన్న కంకులు అవి పెట్టారు. ఇక లోపల హనీ, అంటే లోకల్గా దొరికే హనీ అవి పెట్టారు. ఇది కౌంటరు స్టార్టింగ్లో. ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా అమ్ముతారు, అగ్రికల్చర్ మామూలుగా టాయ్స్ అట్లాంటివి కూడా అమ్ముతారు. పెద్దవాళ్ళకి వచ్చేసి $17 అంటే 1700 వరకు, పిల్లలకు వచ్చేసి 15 అంటే 1300 వరకు పడుతుంది. ఇక చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు గుమ్మడికాయలు. ఇక్కడ యాక్చువల్గా హలోవిన్, థ్యాంక్స్ గివింగ్ అని రెండు పండుగలు ఉంటాయి. అక్టోబర్లో హలోవిన్ వస్తుంది, నవంబర్లో థ్యాంక్స్ గివింగ్ వస్తుంది. వీటికి పంప్కిన్స్ బాగా వాడతారు, హలోవిన్కి ముఖ్యంగా. దాన్ని ఒక దెయ్యంలాగా చేసి వాడతారు. ఇక్కడ చూడండి, ఇది గుల్ల గుల్లగా ఎర్రగా బాగుంది. ఇక ఈ పంప్కిన్స్ని పిల్లలు స్కూళ్ళల్లో ఇలా కట్ చేసి దాన్ని ఒక ఆకారంగా చేసి ఉంచుతారు. ఇక్కడ ఈ ఫామ్లో పంప్కిన్స్, ఒక చిన్న పంప్కిన్ కూడా తీసుకెళ్ళచ్చు ఫామ్ విజిట్ అయ్యాక. ఇక్కడ చూడండి, మొత్తం పెద్ద ఏరియాలో చుట్టూ రౌండ్గా పంప్కిన్స్ పెట్టేసి ఓపెన్గా పెంచారు వచ్చిన వాళ్ళు చూడడానికి. మధ్యలో కానీ చూస్తే, మధ్యలో బాహుబలిలో దేవసేన కట్టేసినట్టు ఒక ఒక స్తంభము మధ్యలో ఒక ఉంది. ఈ ఆరెంజ్ ట్రీస్, ఇది నేను చెప్పేది బాహుబలి దేవసేన ప్లేస్ లాగా అరేంజ్ చేశారు. వాళ్ళకి తెలియదు బాహుబలి, బట్ అలా చేశారు. ఇక ఈ చుట్టూ గుమ్మడికాయలు అవన్నీ ఉన్నాయి. లోపల వెళ్తే లోపల ఇంకా వేరే వేరే ఉన్నాయి ప్లే ఏరియాలు, యానిమల్స్ అంటే గొర్రెలు, కోళ్ళు, బాతులు, లామాలు, డాంకీస్, గుర్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరో ఉన్నారు, మా తాతలాగా ఉన్నాడు బాగా. ఇది హలోవిన్కి ఇలాగే పెట్టి, ఇలా అన్ని దెయ్యాలు లాగా పెట్టి ఎక్కువ స్కెల్టన్లు ఇవన్నీ పెట్టుంటారు. ఇక లోపల మాత్రం ఎక్కువ అగ్రికల్చర్. ఇక్కడ ఫార్మ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అంటే ఫామ్ విజిట్ కోసం 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి నార్మల్ ఇలాగా విజిటింగ్ వచ్చి ఓన్లీ హార్వెస్టింగ్ టైంలో ఉండేటటువంటి హలోవిన్ రిలేటెడ్. హాయ్ హలో. ఇంకొకటి వచ్చేసి ఈ పికప్, ఏమైనా ఫ్రూట్స్ పికప్ ఉంటాయి, ఆరెంజ్ అలాంటి ఫ్రూట్ పికప్ ఉంటాయి. ఇక్కడ తాబేళ్ళు కూడా పెట్టారు. తాబేలు 2 రకాలు, ఒకటి నీళ్ళలో ఉంటుంది, ఒకటి బయట ఉంటుంది. ఇవి బయట ఉండే తాబేలు రకం. ఇక్కడ పెద్ద గుంతలు చేసుకొని అక్కడే ఉన్నాయి. ఇక్కడ ఏదో గుమ్మడికాయ వేస్తారు లాగా, వాటికి ఫుడ్ అవి తిని ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్కూల్స్లో కూడా పెట్టుంటారు ఈ ఈ తాబేళ్ళు. ఇక్కడ దడిల్లాగా కట్టారు. ఈ వచ్చేసి మొక్కజొన్న పొత్తులు, మొక్కజొన్న మొక్కలతో కట్టినటువంటి మొక్కజొన్న చెట్లతో దడుల్లాగా కట్టి ఒక ఎంట్రీ లుక్ రావడానికి అలా పెట్టారు. ఇక వచ్చేసి ఇది మ్యాప్. లోపల ఇక్కడ మనం చూడొచ్చు, ఇవి మేకలు, పెద్ద పెద్ద కొమ్ములు. యాక్చువల్గా ఈ యానిమల్స్ అన్నీ కూడా ఎవరన్నా వదిలేసినవి ఒకటి బయట, ఇంకొకటి వచ్చేసి ఎవరన్నా ఫామ్ రిపేర్ అలా ఉంటే ఆ యానిమల్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అని చెప్పారు. అంటే వీళ్ళు ఎవరు ప్రత్యేకంగా వీటిని కొనక్క రావడం లేకపోతే అలా అమ్మడం చేయరంట. ఎవరన్నా కానీ ఫామ్ వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతే ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. బట్ వాళ్ళకి కావాల్సింటే వాళ్ళకి ఇస్తారు, లేదంటే ఇక్కడే ఉంటాయంట లైఫ్ లాంగ్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇసుకని, మన పాత రోజుల్లో గోల్డ్ కోసం వెతికినట్టు ఇసుకని ఊరికి అలా ఆడుకోవడానికి అలా పెట్టారు, బోరింగ్ పక్కన పెట్టి. ఇంకా ఆ పక్కన కౌంటర్లో ఇక్కడ ఇసుకతో ఇలా వాటర్లో ఇసుకనేసి అలా అంటే అది కొంచెం రాళ్ళు జల్లెడ పడితే అలా అవుతుంది అనమాట. ఇక్కడ ఒకటి 2 కోళ్ళు కూడా ఉన్నాయి, కోడి పిల్లలు అన్నీ ఉన్నాయి. ఇక మేకల గురించి చెప్తున్నా కదా, ఈ యానిమల్స్ అన్నీ కూడా బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉంటాయి. వాళ్ళు వచ్చి యజమానులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తారు, లేదంటే ఇక్కడ లైఫ్ లాంగ్ ఉంటాయంట. ఇక్కడ బాతులు, టర్కీ అంటే గిన్ని కోళ్ళు ఉన్నాయి. ఇంకా ఆవులు కూడా ఎక్కువే లేవు, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట. 2-3 ఆవులు ఉన్నాయి. ఈ ల్యాండ్ మొత్తం కూడా
ఇవి వచ్చి గాడిదలు, డంకీస్ ఇక్కడ అరుస్తూ ఉన్నాయి. ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం వచ్చేసి 45 నుంచి 50 ఎకరాలు ఉంటుంది. మన దగ్గర కూడా ఎవరైనా కూడా ఒక 10-20 ఎకరాలు ఉన్నోళ్ళు ఎక్కువ పెట్టొచ్చు. ఇది టౌన్ సిటీస్ దగ్గరలో ఉన్నోళ్ళు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళకి ఒక రోజు 200-300 కార్లు వస్తున్నాయి కాబట్టి 10,000 వరకు రావచ్చు. $10,000 అంటే 8 లక్షల వరకు రావచ్చు. అందులో ఖర్చు ఒక 2 నుంచి 3 వేలు పోయినా కూడా ఒక $50,000 ఒక నెలకు మిగలొచ్చు. కాకపోతే ఇక్కడ 50,000 అంటే 40 లక్షల వరకు మిగలొచ్చు. కానీ ఇక్కడ ఓపెన్లో ఉండేది కేవలం 2-3 నెలలే, తర్వాత క్లోజ్ అవుతుంది. క్రిస్మస్ తర్వాత క్లోజ్ అయిపోద్ది. ఇక గుమ్మడికాయ, మా అమ్మాయి గుమ్మడికాయ తీసుకుంది. గుమ్మడికాయ ఒకటి ఫ్రీగా ఇస్తారు, చిన్న గుమ్మడికాయ. అది ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఒక హలోవీన్ ఆకారంలో తయారు చేస్తారు. ఇక్కడ మొక్కజొన్న విత్తనాలు వేశారు, కార్న్. వీటి మీద పిల్లలు కూర్చొని ఆడుకుంటారు బాగా హ్యాపీగా. కార్న్ ఫుల్గా పోసి దాని మీద అలా వదిలేశారు పిల్లలు ఆడుకోవడానికి. ఇట్లాంటివి 2-3 ఉన్నాయి మొత్తం ఈ ఫామ్ హౌస్లో. తెల్ల పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి కొన్ని బెలూన్ లాంటివి కూడా ఉన్నాయి. ఇంకోటి వచ్చి స్లైడ్ కూడా ఉంది. కొంత వచ్చేసి వదిలేశారు ఇలా గడ్డి కోసం ఏమో. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి ఒక ట్రాక్టర్, పెద్ద ట్రాక్టర్, హెవీ ట్రాక్టర్ వచ్చేసి తిరుగుతూ ఉంటుంది, ఎక్కించుకొని జనాలు తిప్పుతూ ఉంటుంది. తిప్పి యానిమల్స్ చూపిస్తుంది. పెద్దగా ఏం లేదు కానీ కొద్దిగా ఉన్నటువంటి ఆ కొద్ది ప్లేస్లో అలా తిరుగుతూ ఉంటుంది. ఈ సేమ్ థింగ్ మనం ఇంతకుముందు చూసిన గొర్రెలు, 1-2 లామాలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ లామాలు. ఇది వచ్చేసి ఆవు, ఇంతకుముందు చూసిన ఆవులు కాకుండా ఏరే ఆవులు. ఇదిగో ట్రాక్టర్ నడుపుతూ ఉన్నాడు డ్రైవరు అతను. ఇది వచ్చేసి పాయింట్ వెళ్తుంది, మధ్యలో ఎవరిని ఎక్కించుకోరు. ఒక పాయింట్కి వెళ్తే ఆ పాయింట్లు ఎక్కి మళ్ళీ ఇంకో పాయింట్కి వచ్చి డ్రాప్ చేస్తారు. ఇది ఫామ్ టూరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.